కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎల్పీ సమావేశానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోందని కామెంట్ చేశారు. కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రజాబలం లేని బీఆర్ఎస్ వేల కోట్లతో రాజకీయం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచనని, కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటి దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా సన్నబియ్యం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలు మేరకు అద్భుతంగా ఉగాది నాడు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుని ప్రతి గ్రామంలో, ప్రతి డీలర్ ద్వారా, ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన అందరికీ ఈ సన్నబియ్యాన్ని ఇచ్చాము. దీన్ని కూడా ప్రజలలో ఎక్కడైనా చిన్న చిన్న అపోహలుంటే వాటిని నివృత్తి చేసే దాంట్లో గురించి కూడా ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పనున్నారు. అదే రకంగా 4వ అంశం కులగణనతో పాటు ఏదైతే ఎస్సీ